నేను ఏ రకంగా మిమ్మల్ని నేను ఏ యాంగిల్‌లో ఇంటర్వ్యూ చేయాలో అసలు నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. అంటే ఒక యాక్ట్రెస్ గానా? ఒక స్టేజ్ ఆర్టిస్ట్ సినిమా యాక్ట్రెస్ గానా? స్టేజ్ ఆర్టిస్ట్ గానా? ఒక పెయింటర్ గానా? ఒక సింగర్ గానా? ఒక డాన్సర్ గానా? ఏ రకంగా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలన్నది ఐయామ్ లిటిల్ కన్‌ఫ్యూజ్డ్. ఈ వీటిల్లో మీరు బాగా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేదేంటి? ప్రౌడ్ యాక్చువల్లీ అవాయిడ్ చేస్తా. బట్ చెయ్యక్కర్లా. ఐ థింక్ రైటింగ్ అండి. చాలా రైటింగ్ ఇష్టం. ఇష్టం. రైటింగ్ చాలా ఇష్టం. సో, లిరిక్స్ నేనే రాస్తున్నాను నా పాటలకి ఆహా! ఇప్పుడు. సో, ఐ థింక్ రాయడానికి కొంచెం నాకు ఎక్కువ అంటే వా అ అది చాలా తక్కువ. అంటే మీరు చూడేది ఇక్కడ లైక్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏబుల్ నాట్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్. దేర్ ఆర్ నోబడీ. ఐ మస్ట్ హావ్ హర్డ్ ఎప్పుడో ఒక్కలో ఇద్దరో ఎక్కడో లేడీస్ పాటలు యాహ్! రాశారు విమెన్ హ్మ్. అన్నది నేను విన్నాను గానీ, ఒక స్టాండర్డ్‌గా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అవును. కానీ ఇంకా ఐయామ్ స్టిల్ ట్రైయింగ్ టు గెట్ మోర్ డెప్త్ ఇన్ ద తెలుగు యాస్పెక్ట్ ఆఫ్ మై రైటింగ్. ఎందుకంటే అది లిటరేచర్ సైడ్ నుంచి చూస్తే మేబీ ఐల్ హ్యావ్ మోర్ లేయర్స్ టు మై తెలుగు రైటింగ్. ఇప్పుడైతే చాలా కాన్వర్సేషనల్‌గా ఉంది నా తెలుగు రైటింగ్. ఐయామ్ మోర్ టువర్డ్స్ దక్కని అండ్ ఇంగ్లీష్. దక్కన్ ఇంగ్లీష్. యాహ్! బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాదా? యెస్ సర్. హుహు. అంటే అసలు ఈ యాంగిల్‌లోకి మీరు ఎలా వెళ్లారన్నది నాకు ఇంకొక కన్‌ఫ్యూజన్. అంటే థియేటర్‌లోకి ఎలాగెళ్లారు? అవును. యూఆర్ అవును. ఎ థియేటర్ ఆర్టిస్ట్ కదా! యెస్ సర్. అసలు థియేటర్‌లోకి ఎలాగెళ్లారు? అందరూ ఆడపిల్లలందరూ ఎంబీఏలు, ఎంఎస్‌లు అలాగెళ్ళిపోతున్నారు ఇవాళ జనరేషన్ అంతా. మీ జనరేషనోళ్ళంతా అవును. కూడా. అవును. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు ఆర్ట్ కీడా ఉంది సార్. సో, మమ్మీ, పాప ఆల్వేస్ సపోర్ట్ చేశారు దాన్ని. అండ్ అది సమ్మర్ క్యాంప్‌లో అయినా, లేకపోతే చిన్న చిల్డ్రన్స్ థియేటర్ వర్క్‌షాప్ అయినా, వాళ్ళు ఎప్పుడు నాకు కొత్త కొత్త యూనో ఆహ్, ఆర్ట్స్ ట్రై చేయాలి అని చెప్తూనే ఉంటారు. సో, బికాస్ ఆఫ్ థాట్ ఐ థింక్ యాస్ ఐ గ్రూ అప్ ఆల్సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని ఆ మైండ్‌సెట్ ఉండే. హ్మ్. అండ్ దానివల్ల జస్ట్ డాన్సింగ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్. క్లాసెస్ తీసుకుంటుంటే మెనీ ఫ్రెండ్స్‌తో ఇంట్రొడ్యూస్ అయ్యాను. దెన్ ఐ గాట్ ఇంట్రొడ్యూస్డ్ టు ద థియేటర్ వరల్డ్. డాన్స్ అంటే ఏం డాన్స్ నేర్చుకున్నారు? అంటే భరతనాట్యమా? కూచిపూడా? ఆహ్, కొన్ని కథక్ క్లాసెస్ తీసుకున్నాను. కానీ కంటిన్యూ ఓకే. పోయా బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. కానీ ఇట్ వాస్ మోస్ట్‌లీ కంటెంపరరీ, వెస్టర్న్ వేరే వేరే స్టైల్స్, వేరే వేరే టీచర్స్ నుంచి నేర్చుకున్నాను. అండ్ దెన్ ఐ గాట్ ఇంటు ద హిప్ హాప్ కమ్యూనిటీ. అండ్ ద ఫ్రీ స్టైల్ కమ్యూనిటీ కంప్లీట్‌లీ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్. అంటే ఆ డాన్స్ అది డాన్స్ కాదు యాక్చువల్లీ. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లివింగ్ హ్మ్. చెప్పొచ్చు. సో, art then started to become like a religion, like a foundation in my life. So because of that, then I was like, I don't want to leave anything. I'll do theater also. I did literature in my 11th and 12th, and with that I did fine arts also. So because of that, I had so much time on hands to do other things like dancing, performing, meeting different kind of artists, screenplay writers, poets, and photographers, and do photo shoots, and modeling started appude. Everything started one by one, Andy. I met one person here, then that network will be introduced, then one person there. And I don't know, I realized chinnappudu maybe I was an introvert, kani as I grew up kada, I became more and more social. Like I like to know people, I like to talk to people, I like to get to know, okay, what made you. Danvalla, a lot of people introduced me and accepted me in their communities, in their circles, and I learned a lot in that process.